హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎటువైపు కోయి బంధం 9th పార్ట్ చూద్దాం. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అవునా, ఎవరా అమ్మాయి? వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చేస్తారు? అంది లక్ష్మి. తను నా ఎంప్లాయీ మా, వాళ్ళ డాడీ ఏదో చిన్న జాబ్ చేస్తారు, మామ్ హౌస్ వైఫ్ అన్నాడు సాత్విక్. కొంచెం ఆలోచించి, కొడుకు నచ్చింది అని చెప్పాడు అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఓకే, తనకి నచ్చిన అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటాడు కదా అని ఆలోచించి, సరే మనం ఒక మంచి రోజు చూసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడదాం అంది లక్ష్మి. సరేమా అన్నాడు సాత్విక్. రేపు పంతులు గారికి ఫోన్ చేసి ఏ రోజు నుంచి మంచి రోజు ఉందో కనుక్కుని ముందు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడి ఆ రోజు వెళ్ళి కలుద్దాం అంది లక్ష్మి. సరేమా అన్నాడు సాత్విక్. సరే, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అంది లక్ష్మి. సరేమా, 10 minutes అని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు సాత్విక్. మెయిడ్ డిన్నర్ వడ్డిస్తుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్పి మంచి రోజు ఎప్పుడుందో చూసి చెప్పమంది లక్ష్మి. పంతులు గారు చూసి, అమ్మ, రేపు దివ్యమైన ముహూర్తం ఉంది, రేపు వెళ్ళి కలిసి మాట్లాడవచ్చు అన్నారు పంతులు. సరే అయితే రేపు వెళ్దాం, మీరు కూడా రండి అంది లక్ష్మి. సరే అమ్మ, తప్పకుండా వస్తాను అన్నారు పంతులు. లక్ష్మి సాత్విక్కి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళ డాడీ నెంబర్ నాకు సెండ్ చేస్తే వాళ్ళ డాడీతో మాట్లాడతాను అంది. సరేమా, ఇప్పుడే షేర్ చేస్తాను అని చెప్పి కీర్తి డీటెయిల్స్ ఉన్న పేపర్ తీసి కృష్ణ నెంబర్ లక్ష్మికి షేర్ చేశాడు సాత్విక్. లక్ష్మి కృష్ణకి కాల్ చేసింది. కొత్త నెంబర్ కావడంతో ఎవరు అన్నాడు కృష్ణ. లక్ష్మి విషయం మొత్తం చెప్పి మేము రేపు చూసుకోవడానికి వస్తాము అంది. సరే రండి అన్నాడు కృష్ణ. సునందకి ఫోన్ చేసి విషయం చెప్పాడు కృష్ణ. వీళ్ళేంటండి మరీ ఇంత అడ్వాన్స్గా ఉన్నారు? కీర్తన్ నిన్ననే కదా మనతో చెప్పింది, అప్పుడే పెళ్లి మాటలు అంటున్నారు. ఎందుకింత హడావిడి చేస్తున్నారు? నాకెందుకో అనుమానంగా ఉంది అంది సునంద. నువ్వు అన్నింటికీ కంగారు పడకు, వాళ్ళు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు కదా. ఆ విషయం ఆ బాబు ఇంట్లో చెప్తే వాళ్ళు చూడ్డానికి వస్తామన్నారు. చూసుకొనివ్వు, మనకు నచ్చే వాళ్ళకి నచ్చితేనే కదా జరుగుతుంది. అమ్మాయి అబ్బాయి నచ్చుకుంటే సరిపోదు కదా, మనకి వాళ్ళు, వాళ్ళకి మనం కూడా నచ్చాలి కదా అన్నాడు కృష్ణ. సరే అంది అయిష్టంగానే సునంద. సాత్విక్ కీర్తిని తన క్యాబిన్కి రమ్మని చెప్పి తనకి కూడా విషయం చెప్పాడు. మరీ ఇంత ఫాస్ట్ ఏంటి సార్ అంది కీర్తి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మన మ్యారేజ్ అవ్వాలి, మనకి బేబీ కూడా రావాలి అంతే అన్నాడు సాత్విక్. సరేలే అనుకుని ఓకే సార్ అంది కీర్తి. బయటకు వెళ్ళబోయేది అలా ఆగి, సార్ మీ టేస్ట్లు నాకు తెలియదు, నా టేస్ట్లు మీకు తెలియదు, మనది లవ్ మ్యారేజ్ అని నేను మా ఇంట్లో చెప్పాను. రేపు మీరు వచ్చాక అబ్బాయికి ఏమి ఇష్టం అని అడిగితే నేను ఏం చెప్పలేను కదా. సో ప్లీజ్ మీ టేస్ట్లు ఏంటో నాకు చెప్పగలరా అంది కీర్తి. ఆఫీస్ అయిపోయాక మాట్లాడుకుందాం, ఇప్పుడు వెళ్ళి వర్క్ చూసుకో అన్నాడు సాత్విక్. ఆఫీస్ అయ్యాక ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ఎవరి ఇష్టాలేంటి తెలుసుకొని వెళ్ళిపోయారు. తర్వాత రోజు లక్ష్మి, సాత్విక్, పంతులు గారు వచ్చి అమ్మాయిని చూసుకుంది, బాగుంది అనుకుని పేరెంట్స్తో మాట్లాడి ఇలాంటి వాళ్ళే కదా మనకు కావాల్సింది అని మనసులో అనుకుంది లక్ష్మి. అంత డబ్బుంది కదా, ఎంత పొగరుగా ఉంటారో అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే మాట్లాడుతున్నారు. డబ్బు ఉంది అని గర్వం కూడా ఏమీ లేదు. కీర్తి నా ఇంటికి ఇవ్వచ్చు అనుకుంది సునంద. మాటలు అయిపోయాక పెళ్ళికి ఎంగేజ్మెంట్కి మంచి రోజులు ఎప్పుడున్నాయి చూడండి పంతులు గారు అన్నారు. అప్పుడు పంతులు ముహూర్తాలు చూసి, ఎంగేజ్మెంట్కి 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, పెళ్ళికి 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అవి దాటితే మళ్ళీ మంచి ముహూర్తాలు లేవు. మీరు పెట్టమంటే పెడతాను, లేదంటే తర్వాత 6 నెలల తర్వాత వచ్చే ముహూర్తానికి చేయండి అన్నారు పంతులు. ఏం చెప్తారు అని టెన్షన్గా చూస్తూ ఉంది కీర్తి. సాత్విక్ మాత్రం అంత టైం అవసరం లేదు, ఈ 10 రోజుల్లోనే పెళ్ళి అయిపోవాలి అన్నాడు. అందరూ షాకింగ్గా అలాగే చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా చేసుకునేదే కదా, అన్ని రోజులెందుకు, ఈ 10 రోజుల్లోనే పెట్టుకుంటే అయిపోతుంది కదా అని నా అభిప్రాయం అన్నాడు సాత్విక్. తను అంతలా చెప్పేసరికి ఇంకా ఏమీ అనలేకపోయారు సునంద, కృష్ణ. కానీ 10 రోజుల్లో పెళ్లి పనులన్నీ ఎలా అయిపోతాయి అనే ఆలోచనలో పడ్డారు ఇద్దరు. ఆంటీ,
అంకుల్ మీరేం టెన్షన్ పడకండి, అన్నీ మేమే అరేంజ్ చేస్తాం, జస్ట్ మీ అమ్మాయిని మాకు ఇవ్వండి చాలు అన్నాడు సాత్విక్. పెళ్ళి ఏర్పాట్లు, పెళ్ళికి కావాల్సిన మొత్తం అన్నీ మేము చూసుకుంటాం, మీ అమ్మాయిని మా కోడలుగా పంపిస్తే అంతే చాలు అంది లక్ష్మి. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్ళి 10 రోజుల్లోనే వచ్చింది కాబట్టి ఎంగేజ్మెంట్ ఏం అవసరం లేకుండా పెళ్లి చేసి తర్వాత రిసెప్షన్ చేద్దాం అంది లక్ష్మి. నాది ఒక కండిషన్ అన్నాడు సాత్విక్. ఏంటి అన్నట్లుగా అందరూ సాత్విక్ని చూస్తూ ఉన్నారు. కీర్తికి టెన్షన్తో బాడీ మొత్తం తడిచిపోతుంది. ఎక్కడ ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్తాడు అని చాలా టెన్షన్ పడుతూ ఉంది కీర్తి. అగ్రిమెంట్ గురించి ఏమైనా చెప్తాడా ఏంటి అనుకుంది కీర్తి. ఏంటి బాబు మీ కండిషన్ చెప్పండి అన్నాడు కృష్ణ. ఏం లేదండి, పెళ్ళి మాత్రం చాలా సింపుల్గా జరగాలి అన్నాడు సాత్విక్. నో, పెళ్ళి సింపుల్గా జరిగితే నేను ఒప్పుకోను అంది లక్ష్మి. ప్లీజ్ మామ్, ఈ ఒక్కసారికి నా మాట విను అన్నాడు సాత్విక్. ఏమనుకుందో తెలియదు కానీ లక్ష్మి కూడా సరే అని ఒప్పుకుంది. పెళ్లి కార్యక్రమాలు రేపటి నుండి మొదలు పెట్టుకోవచ్చు, రేపు దివ్యమైన ముహూర్తం ఉంది, పసుపు దంచే కార్యక్రమం రేపు పెట్టుకోండి అన్నారు పంతులు. మాట్లాడుకోవడం అయిపోయాక సాత్విక్ వాళ్ళు వెళ్ళిపోయారు. కీర్తి మౌనికి కాల్ చేసింది. జరిగింది మొత్తం మౌనితో చెప్పింది కీర్తి. ఏంటే నువ్వు చెప్పేది నిజమా? ఇంట్లో చెప్పడం, పెళ్ళికి ఒప్పుకోవడం, పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయడం కూడా అయిపోయిందా? మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నావేంటే నువ్వు అంది మౌని. నేను కాదు, సాత్విక్ ఫాస్ట్గా అయిపోవాలి అన్నాడు, అందుకే చేసుకుంటున్నాం అంది కీర్తి. థ్యాంక్స్ ఇప్పటికైనా చెప్పినందుకు అంది మౌని. సర్లే, రేపు పసుపు దంచే కార్యక్రమం ఉంది, వచ్చేయి. నెక్స్ట్ అయిపోగానే షాపింగ్కి వెళ్దాం, టైం తక్కువగా ఉంది కదా అంది కీర్తి. షాపింగ్కి నేనెందుకు, మీ కాబోయే ఆయన వస్తాడు కదా, అతనితో వెళ్ళు అంది మౌని. ఇద్దరూ అలా మాట్లాడుకుని కాల్ కట్ చేశారు. నెక్స్ట్ డే నుండి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. పసుపు దంచే కార్యక్రమం అయిపోగానే పెళ్లి షాపింగ్, అలా చూస్తూ ఉండగానే 10 రోజులు గడిచిపోయాయి. కీర్తి సాత్విక్ల పెళ్లి జరిగింది. అప్పగింతల్లో చాలా ఏడ్చింది కీర్తి. కృష్ణ సునంద చాలా బాధపడ్డారు. తను ఎంత దూరం వెళ్ళట్లేదు, ఇక్కడే కదా, మీకు ఇష్టమైనప్పుడు, మీకు చూడాలి అనిపించినప్పుడు మీరు వచ్చి చూడొచ్చు, తనకి మిమ్మల్ని చూడాలనిపిస్తే తను కూడా వచ్చేస్తుంది, ఎందుకంతలా బాధపడడం? నాకు నా కొడుకు, నీ బిడ్డ ఇద్దరూ వేరువేరు కాదు, ఇద్దరూ సమానమే. నాకు సాత్విక్ ఎంతో, కీర్తి కూడా అంతే. మీరు ఏమీ కంగారు పడకండి, నేను తనని బాగా చూసుకుంటాను అని చెప్పి లేట్ అవుతుంది వెళ్దామా అంది లక్ష్మి సాత్విక్తో. వెళ్దాం అన్నాడు సాత్విక్. అమ్మ కీర్తి రా వెళ్దాం అంది లక్ష్మి. కన్న వాళ్ళను వదిలి అత్తవారింటికి వెళ్తున్న కీర్తి మనసులో బాధ వర్ణనాతీతం. కానీ వెళ్ళక తప్పదు కాబట్టి లక్ష్మి సాత్విక్లతో కలిసి అత్తవారింటికి బయలుదేరింది కీర్తి. లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే గుమ్మం దగ్గర ఆపి పేర్లు చెప్పుకున్నాక లోపలికి రమ్మన్నారు. ఇద్దరు పేర్లు చెప్పుకున్న తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళాక కీర్తితో దేవుడి గదిలో దీపం పెట్టించింది లక్ష్మి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.